హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకడినే. నేను మీలాగా మనిషినే. నేను మీలాగా ఒక సామాన్యుడినే. మన అందరం సామాన్యులమే. సామాన్యులే పోయి సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలే పోయి రాజకీయ నాయకులు అవుతారు. తర్వాత వాళ్ళ కిస్మత్ బాగుంటే చదువుకుంటే మంచి జాబర్స్ అవుతారు. తర్వాత ఆఫీసర్స్ అవుతారు. లేకపోతే ప్రైవేట్గా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాన్లు అవుతారు. ఇలా దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు. అయితే ఒక మాట, మనం గమ్యం చేరడానికి ఒక బండిని ఉపయోగిస్తాము. ఆ బండి మనల్ని ఎంతవరకు మోస్తుందో మనము దాన్ని గమనించుకొని ప్రయాణం చేస్తాము. ఎక్కువ ఎక్కినా అది లోడు గుంజలేదు, కింద పడిపోతాం. అదేవిధంగా ఒక 2-వీలర్ పైన దానికి హెడ్లైట్ సరిగా లేదు, దానికి ఇండికేటర్లు సరిగా లేవు, దానికి నంబర్ ప్లేటు ముందు సరిగా లేదు, వెనుక సరిగా లేదు, తర్వాత దానికి పేపర్స్ ఉన్నాయో లేవో తెలియదు, దానికి కావాల్సిన అతను బండి నడిపే అతనికి లైసెన్స్ ఉందో లేదో తెలియదు. కానీ 5 మాత్రం ఆ బండి మీద కూర్చున్నారు. ఒకసారి చూసినప్పుడేమో 5 మగవాళ్ళే కూర్చున్నారు. మరొకసారి చూసినప్పుడు ఒకసారి భార్య, భర్త, 3 పిల్లలు, అంటే అందులో ఆడోళ్ళు మగవాళ్ళు ఉన్నారు 5. తర్వాత పోనీ లేడీస్ కన్నా కొద్దిగంత అవగాహన ఉంటుంది కదా అనుకుంటే, లేడీస్ కూడా ఒక చిన్నపాటి బండి, ఒక స్కూటీ టైప్ ఉంది, దానిపైన కూడా 5 ఉన్నారు. అంటే మనము ఎంత చదువుకుంటే అంత ఎదుగుతామంటే, ఆ ఎదుగుదల అనేది మనకు వర్తిస్తలేదా? మనం ఎందుకు ఇలా వెనకకపోతున్నాము? మనకన్నా చదువుకోనోళ్ళు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంత మంచిగా బతికారో. వాళ్ళు చెప్పిన మాట పెద్దల మాట చద్ది మూట అన్నట్టు హ్యాపీగా గడిపారు. కానీ వీళ్ళు 5 మంది పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడిపోతున్నారు, పిల్లలకు దెబ్బలు తగ్గుతున్నాయి, ఆ బండికి పేపర్లు ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకు ఇవన్నీ బాధలు?